బిగ్ బాస్ చూసారా? ఎలా అనిపించింది? ఈ వీక్ మాత్రం మామూలుగా లేదు, ఫైర్ ఉంది. కానీ రీతు అక్కని అట్లా టార్గెట్ చేసి సంజన గారు అంటే అది ఒక్కటి బాధ అనిపిస్తుంది. ఇమాన్యుయల్ తోపురవై, ఎందుకంటే ఇన్ని రోజులు ఇమాన్యుయల్ అంటే చూసిన వేలో కానీ ఇప్పుడున్న వేలో కానీ ఇమాన్యుయల్ నిజంగా సూపర్. అసలు అదేంటి రీతుకు సపోర్ట్ చేస్తున్నాడు కదా, ఆ వేలో మాత్రం సూపర్ కేక. నిజంగా ఎంతైనా ఒక అమ్మాయి రాబాయి బిగ్ బాస్ లో అంత దూరం వెళ్ళింది కదా, మరీ అంత దారుణంగా చిన్న పర్సనల్ విషయాలు కూడా కెమెరా ముందు బయట పెట్టేస్తున్నారు. కంపల్సరీ నెక్స్ట్ వీక్ బయటకు వచ్చేస్తారు సంజన గారు మాత్రం పక్కా. భరణి గారు అంటే వాళ్ళ అమ్మాయికి మాట ఇచ్చి మరి ఇప్పుడు ఓడిపోయారు కదా, లైక్ టాస్క్ గెలవలేదు కదా, దానికి చాలా ఎమోషనల్ అయ్యారు. ఏమనిపిస్తుంది? అది కామనే అక్క, ఓడిపోవడం గెలవడం అనేది బిగ్ బాస్ లో కామనే. కాబట్టి నెక్స్ట్ వీక్ ఇంకా టైం ఉంది కదా, 3 వీక్స్ ఉంది. ఈ వీక్ లో ఎవరైనా ఒకసారి గెలుస్తారు కదా. ఒకసారి ఏంటంటే వాళ్ళ డాటర్ కి ఇట్లా ఇచ్చారు కాబట్టి ఓడిపోయిన కొంచెం ఎమోషనల్ అయిపోయారు. ఏముంది ఇంకా టైం ఉంది కదా, కంపల్సరీ గెలుస్తావు అన్నాను, డోంట్ వరీ. తనుజ నేను ప్రేరణతో గెలుస్తాను అన్న మంచి గర్వంతో మాట్లాడింది, చివరికి ఓడిపోయింది అని అయితే తెలుస్తుంది. ఏమంటారు? ఓడిపోయినా కూడా తనుజక్క లాస్ట్ లో గెలుస్తుంది కదా అక్క. ఇప్పుడు ఒకవేళ తనుజక్క ఎన్నిసార్లు ఓడిపోయినా కంపల్సరీ లాస్ట్ లో గెలుస్తుంది కాబట్టి తనుజక్క కంపల్సరీ బిగ్ బాస్ ఇస్ విన్నర్ అంతే. కావాలని పొడిపించుకున్నట్లేదు. అదే అక్క, ఓటమి గెలుపు సహజం అక్క, వాళ్ళు గెలవాలి ఓడిపోవాలి అంతా కామన్. కాబట్టి నెక్స్ట్ సీజన్ లో కంపల్సరీ లాస్ట్ ఫైనల్ గెలిస్తే తనుజక్క. కాబట్టి ఆ జస్ట్ ఏముంది లేరా బయట మా ఫ్యాన్స్ కోసం దేనికోసం ఒకసారి ఓడిపోదాం మీద ఓడిపోతుంది. ఆ ఓడిపోయింది దాని గురించి గర్వంగా చెప్పి ఫీల్ అయిపోతుంది. పొగరని చెప్పి చాలా మంది ఫీల్ అవుతున్నారు. చాలా బాగుందా ఎన్నో మాట్లాడి మనం పట్టించుకోసావిదాకా. తనుజ నువ్వు మాత్రం కంపల్సరీ విన్ అవుతావు అక్క, అంతే నువ్వు తోపంగా అంతే బిగ్ బాస్ లో. పవన్ ఎలా ఆడుతున్నాడు? పవన్ అన్న కొంచెం బాగా ఓవర్ చేశాడు అక్క. మరీ ఆర్మీ ఉన్న పవన్ కళ్యాణ్ ని అసలు గొంతు అట్లా పట్టుకోవడం అనేది చాలా ఉంది. నాగన్ సార్ వస్తారు కదా, క్లాస్ పిగుతారు ఒక్కొక్కరు మామూలుగా. సంజన గారు కూడా క్లాస్ పిగుతారు కంపల్సరీ ఈసారి మామూలుగా ఉండదు. ఇంకా ఈ 3 వీక్స్ సరే చెప్తున్నాగా, ఈ 3 వీక్స్ అయితే ఎవడు కష్టపడినా కూడా ఉన్నాడు రాబాయ్. ఫస్ట్ నుండి కష్టపడి చించినోడే బిగ్ బాస్ విన్ అవుతాడు చెప్తున్నాగా. ఈ 3 వీక్స్ నుండి 2 వీక్స్ నుండి అయితే కష్టపడుతున్నా నేనే విన్ అని చెప్పి ఎవడు ఉన్నా కూడా గెలవడం అక్క. వాళ్ళే ఇంకా తనుజ అక్క వాళ్ళు రీతు వాళ్ళు కూడా కష్టపడుతున్నారు కదా. ఇంకొకటి మనుషుల్లోకి ఆడవరా అన్న. బిగ్ బాస్ అంటే గేమ్స్ అసలు పర్ఫెక్ట్ గా ఆడేది. ఇప్పుడు బిగ్ బాస్ గేమ్ అంటే ఏంటంటే గేమ్స్ ఆడాలి. గేమ్స్ పర్ఫెక్ట్ గా ఆడేది ఇమ్మనేల్ మాత్రం. బరాబర్ చూసుకోండి, ఇమ్మనేల్ విన్ను బరాబర్ ఒక కమెడియన్ స్టార్ అవ్వబోతున్నాడు. బరాబర్ 2019 చేసుకున్న ఏం టీకాలేరు. ఒకటి చెప్తున్నా, బిగ్ బాస్ 9 విన్నారు ఒక కమెడియన్. గేమ్ అన్నాక గేమ్స్ ఆడితేనే విన్ను. అన్నా నీకు ఇమాన్యుల్ నచ్చాడు అన్న, నాకు తనుజ నచ్చింది. ఎవరిష్టం వాళ్ళు అన్న. ఇప్పుడు అన్న దగ్గరికి వెళ్ళి అన్న నువ్వు తనుజ సపోర్ట్ చేయి, తనుజకే ఓటు అని చెప్పడానికి మనకి ఎవరికి అది రైట్స్ లేదు. అది వాళ్ళ ఇష్టం, అర్థమవుతుంది. అది సినిమా అయినా బిగ్ బాస్ అయినా షో ఎనీథింగ్ అయినా సరే ఎవరి ఇన్నర్ ఫీలింగ్ వాళ్ళు చెప్తారు. అన్నకి ఏమన్నా నచ్చాడు, నాకు తనుజకు నచ్చింది, జనాలు నిర్ణయిస్తారు లాస్ట్ లో, అదంతా కామన్. కళ్యాణ్ కి మధ్య ఎక్కువగా సోషల్ మీడియాలో ఎక్కువ ఓటింగ్ పరంగా కావచ్చు, ఎమోషనల్ పరంగా ఎక్కువగా సపోర్ట్. అది ఎప్పటి నుంచి వస్తుందంటే మొన్న పవన్ కళ్యాణ్ పట్టుకుని నుంచి వస్తుంది క్రేజ్. ఓకేనా, ఇది మాత్రం పక్కా చెప్తున్నా. పవన్ కళ్యాణ్ కి ఒక నేమ్ రావడానికి మొన్నటి నుంచి స్టార్ట్ అయిపోతుంది. పవన్ అట్లా ఎందుకు పట్టుకున్నాడు, ఎందుకు అట్లా చేస్తున్నాడు అది అని చెప్పి మొన్నటి నుండి వస్తుంది. ఇదంతా వద్రాబాయ్. ఎవడైతే ఫస్ట్ నుండి బిగ్ బాస్ సపోర్ట్ ఆడుతున్నాడో, ఎవడైతే కష్టపడుతున్నాడో, తిండి తిప్ప లేకుండా ఆ టైం ఉంటున్నాడో వాళ్ళని సపోర్ట్ చేస్తున్నాడు మాత్రం పక్కా అంతే. మళ్ళీ మళ్ళీ అంటే స్వామి నీకు కంపల్సరీ తనుజక్కే సపోర్ట్ చేస్తున్నా, తనుజక్కే అంతే. ఈసారి ఎవరు ఎలిమినేట్ అవుతారు చెప్పా కదా, డబుల్ ఎలిమినేషన్. సంజనాను దివ్య గారు ఎలిమినేషన్ అయిపోతారు అంతే. అన్న ఒక విషయం చెప్తున్నా, తనుజక్క గట్ట నెక్స్ట్ వీక్ అసలు కెమెరా ముందుకే రానన్నా పక్కా. కెమెరా ముందుకు వచ్చి కనీసం సమాధానం వాళ్ళగా వద్దులే, నువ్వు రాను ఇంకా, నేను రాను అంతే. మరి తనుజ గారిది ఫోటోలన్నీ తగలబెట్టారు, మరి అదేంటారు ఎలిమినేషన్ అన్నా. ఒక్క ఫోటోలు తగలబెడితే పొద్దున ఫ్లెక్సీ పెడతారన్న. తనుజ విన్ అయితే దండలు వేస్తారన్న, పాలాభిషేకాలు చేస్తారన్న, ఊరేగిస్తారన్న హైదరాబాద్ అంతా. స్వామి తెలుసు బిగ్ బాస్ గురించి, అది విన్నా తనుజ.